నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ నిజం చేస్తూ తాడేపల్లి మహానాడు ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సుమారు 294.20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రకాశం బరాజ్ దిగువన కృష్ణానది కుడివైపున ఈ గోడ నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కేవలం ఏడాది కాలంలోనే నిధుల మంజూరుతో పాటు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అత్యంత ఆధునిక పైల్ రాఫ్ట్ సాంకేతికతతో ఈ రక్షణ గోడను నిర్మించనున్నారు. ఇది పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పెద్దవడ్లపూడి గ్రామంలో హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా పెద్దవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం 14.88 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.